హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసింది ఓ మైనర్ బాలిక. ఈ నెల 19న ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది మైనర్ బాలిక. అయితే తల్లి ఫిర్యాదుతో జీడిమెట్ల పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు 2 కుటుంబాల సమక్షంలో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంతో అంజలిపై కూతురుతో పాటు ఆమె ప్రియుడు పగ పెంచుకున్నారు. నిన్న రాత్రి తల్లి అంజలి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన మైనర్ బాలిక తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. తన చున్నీని తల్లి మెడకు బిగించడంతో అంజలి కింద పడిపోయింది. దీంతో అంజలిపై మైనర్ బాలిక ప్రియుడు శివతో పాటు అతడి తమ్ముడు యశ్వంత్ సుత్తి కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైతే సొంత తల్లిని మొదతో రాడ్తో చంపిందో ఇక్కడే షాపూర్ కళావతి నగర్ లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సీఏ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లిడ్చి పెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె రావలేదంట. కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మన ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సీఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిలిచిల్లో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మాదక్కడ అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. అమ్మ మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేసేది. మందకృష్ణ మాదియతో కూడా ఆమె మందకృష్ణ మాదియ దాంట్లో కూడా ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్దది సార్. ఆమె సాగు చిన్నది సార్. రైట్. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసింది ఓ మైనర్ బాలిక. నెల 19న ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది మైనర్ బాలిక. అయితే తల్లి ఫిర్యాదు జీడిమెట్ల పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు 2 కుటుంబాల సమక్షంలో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో అంజలిపై కూతురుతో పాటు ఆమె ప్రియుడు పగ పెంచుకున్నారు. నిన్న రాత్రి తల్లి అంజలి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన మైనర్ బాలిక తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. తన చున్నీని తల్లి మెడకు బిగించడంతో అంజలి కింద పడిపోయింది. దీంతో అంజలిపై మైనర్ బాలిక ప్రియుడు శివతో పాటు అతడి తమ్ముడు యశ్వంత్ సుత్తి కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, అసలు ఏం జరిగింది, ఏంటి మొత్తం కేసుకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి?
విజయ్, ఏదైతే నవమాసాలు మోసి కనిపించిన తల్లినే కడదెచ్చిందో బాలిక, కన్న పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ తల్లి ప్రేమను మర్చి 18 ఏళ్ళు నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి పాలతో జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన అయితే జరిగింది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని అయితే కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్ తో కలిసి కూతురు తేజస్విని అయితే కన్న తల్లిపై కిరాతనానికి పాల్పడింది. అయితే వీరి వయసు దాదాపు శివది 19 సంవత్సరాలు, యశ్వంత్ది 18 సంవత్సరాలు, తేజస్విది 16 సంవత్సరాలు. వీళ్ళందరూ మైనర్లే. అయితే ఈ కేసు నమోదు ఏదైతే ఈ కేసుకు సంబంధించి జీడిమెట్ల పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ముద్దారు అంజలి సాకలి ఐలమ్మ మునిమనవరాలు. మహబూబ్ నగర్ చెందిన అంజలి 20 ఏళ్ల కిందట జీడిమెట్లలో నివాసం ఉంటున్నారు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తుంది. అయితే కాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన ఏదైతే ఈ నెల క్రితమే బాలికకు ఇన్స్టాగ్రామ్ లో శివ అయితే పరిచయం అయ్యాడు. 10వ తరగతికే ప్రేమ ఏంటని చెప్పేసి తల్లి అంజలి మందలించింది. వారం క్రితము శివతో ఆ బాలిక వెళ్లిపోయింది. దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 3 రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి అయితే వచ్చింది. తల్లి అడ్డు తొలగించుకున్నందుకు ప్రియుడితో కలిసి అయితే స్కెచ్ చేసింది. అయితే మనం చూసుకున్నట్లయితే నిన్న సోమవారం సాయంత్రం నల్గొండ నుంచి ప్రియుడు శివ ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశారు. అయితే బెడ్షీట్ తో అంజలి ముఖాన్ని అయితే శివ కప్పగా, సుత్తితో అయితే తన తల్లి అంజలిపై అయితే కూతురు దాడి చేసింది. అయితే శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోసాడు. అయితే తల్లి హత్య తర్వాత కుర్చీలో నుండి పడిపోయిందని చెప్పేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఆ బాలిక తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుండి పడిపోలేదని చెప్పేసి కూడా పడిపోయింది, గాయాలయ్యంట అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చింది. అయితే తన తల్లి మృతిపై బాలిక తేజస్విని చెల్లెలు కన్నీరు మున్నదైంది. బయటికి వెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తం మడుగులతో ఉందని చెప్పేసి కూడా వాళ్ళ చెల్లి పేర్కొనడం జరిగింది. అయితే పోలీసులు ఫోన్ చేసి అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని చెప్పేసి కూడా వాళ్ళ చెల్లి అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఏదైతే మనం చూసుకున్నట్లయితే వరుస ఘటనలు అయితే ఏదో ఒక దారిలో అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఇటు ఆంధ్రప్రదేశ్ లో అయినా తెలంగాణలో చూడవచ్చు. అయితే ఏదైతే మైనర్లు కావడము, వీళ్ళు వ్యక్తిగతంగా ఏదైతే సోషల్ మీడియాకు అది అడెక్ట్ కావడము, దానిలో భాగంగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక ప్రేమ వాళ్ళ తల్లిని చంపిందని చెప్పేసి కూడా నెట్టింట కూడా వైరల్ గా మారింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.